ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహములైనను అతడు శుద్ధుడాయను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు నయమాను కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. కుష్ఠవ్యాధి అంటే ఈ రోజుల్లో ఈ యొక్క అధునాతన ఈ యొక్క తరుణంలో ఈ 2024లో ఎన్నో రకాల మందులు వచ్చుంటాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితము కుష్ఠవ్యాధి అనేది ఇంకా మనిషిని దూరంగా వెలివేసేవారండి. చాలా భయంకరం. అటువంటి వ్యాధి కలిగిన ఈ నయమాను, సైన్యాధిపతి అయిన నయమాను దైవజనుని మాట ధిక్కరించినప్పటికీ మరలా ఒక పనివాని యొక్క మాట ఆలకించి ఆ నదిలోనికి వెళ్ళి, ఆ యొర్దాను నదిలోకి వెళ్ళి దైవజనుడు చెప్పినట్టు 7 మార్లు మునిగి తేలగానే అతని దేహం ఎలా మారిపోయిందంట? పసిపిల్ల దేహము వలె మారిపోయిందంట. హల్లేలూయ! పరిపూర్ణమైన స్వస్థత నయమానుకి కలిగిందని ఈరోజు దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆ మాటను నీకు తెలియజేస్తూ గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తూ బలపరుస్తున్నాడు. బహుశా కొంతమంది వారి జీవితంలో భయంకరమైన ఇబ్బందులు, భయంకరమైన అవమానాలు, మనుష్యుల చేత నిందలు పడుతూ, తృణీకరింపబడుతూ, మనసు గాయపరచబడిన పరిస్థితుల్లో ఉండి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నారేమో. కొన్ని అవసరాలతో ఉండి మాటలు వింటూ ఉన్నారేమో. ఏమండి, కుష్టి వ్యాధికిని పసిపిల్ల దేహమునికిని ఎంత తేడా ఉందండి. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. కుష్ఠవ్యాధికి వ్యతిరేకంగా ఎంత అద్భుతంగా పసిపిల్ల దేహం వలె మారిపోయిందో నీ పరిస్థితులు కూడా దేవుడు అంత స్వచ్ఛంగా మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్. మరి ఎవరి పట్ల ఈ వాగ్దానం నెరవేరుతుంది? ఎవరైతే దేవుని మాటను వింటారో వారు ఆశీర్వదించబడతారు. ఆమేన్. నయమాను మొదట కోపగించుకుని వెళ్ళిపోయాడు, దీవించబడలేదు. తర్వాత పనివాని మాట ఆలకించి యొర్దానులో మునిగాడు, ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు దేవుని వాగ్దానాన్ని వింటున్న నీవు సర్వశక్తివంతమైన యేసయ్య మాట విని ఆయన చిత్తానుసారంగా నీ బ్రతుకుని అలా మలుచుకున్నప్పుడు అద్భుతమైన రీతిలో నీ పరిస్థితులు మారబోతూ ఉన్నాయి. ఆమేన్. దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. తన నామమందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు దీవించుటలో ముందుగా ఉంటాడండి. హల్లెలూయ. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, ఎలా మారుతుంది పరిస్థితి, ఎలా మారతాడు ఈ మనిషి, ఎలా నేను బయటపడగలను, ఎలా జరుగుతాయి ఈ కార్యాలు నువ్వు అనుకుంటావు. కానీ అవన్నీ కాదు. నేను నా దేవుణ్ణి వెంబడిస్తాను, నా దేవుడు చేస్తాడంతే. అదే నమ్మకం. ఇది నా దేవునికి అప్పగిస్తాను, ఇది నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను, ఇదిగో నేను దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతాను, నా దేవుడు చేస్తాడంతే. ఆమేన్. నువ్వు అటువంటి నమ్మకాన్ని నువ్వు కనపరచాలి. ఈరోజు ఎందరైతే ఈ వాగ్దానం విన్న తర్వాత చేతులెత్తి ప్రార్థన చేస్తారో వారి జీవితంలో తప్పక దేవుడు కార్యం జరిగిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ కృపగల దయగల పాదాలకి స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వాగ్దానం విని విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. వారి జీవితంలో కఠినమైన భయంకరమైన ఆ కుష్టు వ్యాధి వంటి పరిస్థితులన్నిటినీ పసిపిల్ల దేహము వంటి ఆ గొప్ప స్వస్థత స్థితికి మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.